భగవతే రుద్రాయ. మనము నేను రేపు చూస్తున్నట్టయితే చాలా మట్టుకు గొడవలు ఏమున్నాయని అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు. ఈ విభేదాలకు కారణం ఏంటి అని అంటే మగవారు ఒక 2-3 పిల్లల్ని కన్న తర్వాత లేకపోతే ఒక ప్రసవం అయిన తర్వాత తన భార్యలో అందం తగ్గడం చూసేసి వేరే వారి స్త్రీ పట్ల ఆకర్షితమై ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళడం. చాలా మంది అక్క చెల్లెళ్ళు నా తోబుట్టువులు లాంటి వారు నాకు కాల్ చేసి అడగడం జరిగింది. ఇలా మా భర్తలు ఏంటంటే వేరే వారి పట్ల ఆకర్షితులు అవుతున్నారు, మళ్ళీ మా పట్ల ఆకర్షితులై మాతో పాటు అన్యోన్యంగా బ్రతకాలంటే ఏదైనా ఉపాసనా మార్గం ఉందా, ఏదైనా మంత్రం ఉందా అని అడుగుతున్నారు. తప్పకుండా ఉందమ్మా. ఈ వీడియో వారి కోసమే. ముందుగా మీరు ఏం చేస్తారంటే విముఖి రుద్రాక్ష ధారణ చేయండి. ఎందుకనంటే ఈ మంత్రము ఈ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మీ లోపల ఎక్కువ పెరిగేసి మీకు ఆ ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఆ ముద్ర మనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇలా 2 చేతులు పట్టుకొని ఈ చిటికన వేలుంది కదా, ఈ బొటన వేలు చిటికన వేలుకి ఇలా ఆనించి ఇలా ఈ వేళ్ళు మూస్తే మనకు పిడికిల్లాగా అవుతుంది. ఇలా పిడికిల్లాగా అయింది. ఇలా ఒక్క దగ్గర పట్టుకొని ఉండాలి. ఇలా ప్రతిరోజు స్నానం అయిన తర్వాత పూజా గృహంలో 15 నిమిషాల వరకు ఈ ముద్ర వేయాలి. ఈ ముద్ర వేసినంతసేపు ఏం చేయాలి? మనకు మోహిని అవతారం అని స్వామివారి అవతారం ఉంది. ఎవరిది? మహావిష్ణువుది. ఆయన మోహిని అంటే సర్వసమ్మోహనం అనమాట. అందరినీ ఆకర్షింపజేసే స్వరూపం. ఆయన నల్లగా ఉన్నా గానీ అందరినీ ఆకర్షింపజేస్తారు. ఆ అవతారం వల్లనే మనకు అయ్యప్ప స్వామి జననమైంది. అలా అందరినీ ఆకర్షింపజేసే శక్తి మనకు ఆ మంత్రంలో ఉంది. ఏ మంత్రము? సమ్మోహన శ్రీకృష్ణ మంత్రం. స్వామివారు సగం శ్రీకృష్ణమూర్తిగా, సగం లలితాకారంగా, అంటే మనకు అర్ధనారీశ్వర స్వరూపంలాగా ఉంటారు. ఈ మంత్రాన్ని నేను చెప్తాను, వినండి, పఠించండి. శ్రీమాత్రే నమః అంటూ జపం చేసుకోండి. శ్రీమాత్రే నమః. సమ్మోహన శ్రీకృష్ణమూర్తి. అన్యోన్య దాంపత్యానికి, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరగడానికి మనకు ఈ సమ్మోహన శ్రీకృష్ణమూర్తిని ధ్యానించిన ఒక శ్లోకం పఠించినా గానీ సరిపోతుంది. దీన్ని మనకు మరీచి మహర్షి అందించారు. శ్లోకాన్ని పఠిద్దాం. శ్రీకృష్ణం కమలపత్రాక్షం దివ్యాభరణభూషితం త్రిభంగిలలితాకారం అతిసుందరమోహనం భాగం దక్షిణం పురుషం అన్య స్త్రీరూపిణం తథా శంఖం చక్రం సాంగుసం చ పుష్పాభానాం చ పంకజం ఇక్షుచాపాం వేణువాద్యం చ ధారయంతం భుజాష్టకైః శ్వేతగంధానులిప్తాంగం పుష్పవస్త్రాతృగుజ్వలం సర్వకామార్థసిద్ధ్యత్వం మోహనం శ్రీకృష్ణమాశ్రయే.